ఉదయం వరకు వేచి ఏమీ జరగనట్లుగా తిరగసాగారు ఇద్దరు. ఇంతలో భువనేశ్వరి మేల్కొంది. అటూ ఇటూ తిరుగుతుండగా తన మందిరంలో విక్రమసేనుడు లేడని గమనించింది. రాతిగా మారిన అతడు ఏమైనాడో తెలియక కంగారు పడింది. ఎవరు వచ్చి ఉంటారు? ఒకవేళ వీరసేనుడికి ఎవరు తెలిసి ఉంటుందా అని నేరుగా అతని మందిరానికి వెళ్ళింది. అక్కడ కూడా విక్రమసేనుడు జాడలేదు. వీరసేనుడు కూడా కనపడలేదు. కాపలా ఉన్న సైనికులు పిలిచి, వీరసేనుడు ఎక్కడా అని గద్దించింది. ఆమె వంగి నమస్కారం చేస్తూ వారాడి ఉదయమే పని ఉందని రాజ్యసభకు వెళ్ళారు వీరసేనుల వారు అని జవాబిచ్చారు. ఇంత ఉదయమే రాజ్యసభలో పనేమిటా అంటూ ఆశ్చర్యంగా కదిలింది భువనేశ్వరదేవి అటువైపు. అక్కడికి వెళ్ళి సింహాసనం వైపు చూసిన ఆమెకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఎదురుగా సింహాసనం మీద తాను చనిపోయాడనుకున్న ప్రతాపసేనుడు, అతని పక్కనే వీరసేనుడు. కొంతసేపుడికి తేరుకుని, వీరసేన ఏమిటిది